ఇవాళ మనతో ద్వారక హీరో విజయ్ దేవరకొండ ఉన్నారు. అయిపోయిందా ఇంట్రొడక్షన్? అంతే. నార్మల్ ఇంకా ఇంత ఇంట్రొడక్షన్ వద్దు అంతేనా? సక్సెస్ ని ఆస్వాదించలేదా? ఇంకా ఆస్వాదించడం అంటే ఫీల్ అవ్వడం. పొద్దున్న లేస్తా అవే పాల ప్యాకెట్లు ఇంటి బయట ఉంటాయి. మమ్మీ టీ కావాలా కాఫీ కావాలా అడుగుతుంది. కాఫీ అంటున్నాయి మధ్య. అంతకుముందు పాలు తాగుతుండే. త్రివిక్రమ నందిని గారి మూవీ లైన్ ఏమన్నా తెలుసా? తెలుసు కానీ అది చెప్పకూడదు. ఈ 2 మూవీస్ లో కిస్ సీన్స్ ఉన్నాయి. అవును. మీ ఇంట్లో వాళ్ళు చూసారా? అవి ఏమనలేదు మన నాతో. పర్సనల్ గా అడిగితే ఏమని చెప్తారు. హీరోయిన్స్ కి అయితే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, నేను అలా చేయను ఇలా చేయను, మేబీ కాస్ట్యూమ్స్ విషయంలో కానీ. సినిమా అంతా లాజిక్ ఉంటే నేను ఏదైనా చేస్తాను. ఇలా థింక్ చేస్తుంటారు కదా, థింక్ చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారా? మీకు ఇది అలవాటు ఉంది కాబట్టి. ఏది అలవాటు? హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ అవి ఉన్నాయి కదా, ఇబ్బంది పడకుండా ఉండడానికి అసలు అనిపించలేదు 2 మూవీస్ లో. రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్? రియల్ లైఫ్ ఆఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్. 27 years man. హే iDream వ్యూయర్స్, ఇవాళ మనతో ద్వారక హీరో విజయ్ దేవరకొండ ఉన్నారు. అయిపోయిందా ఇంట్రొడక్షన్? అంతే. నార్మల్ ఇంకా ఇంత ఇంట్రొడక్షన్ వద్దు అంతేనా? తెలుసు కదా, ఇన్ని మూవీస్ తర్వాత వాళ్ళకి తెలీదా? కానీ ఎంత పెద్ద యాక్టర్ అయితే ఇంకా అంత ఓవర్ చేస్తుంటారు. వద్దు చాలు. అన్ని టీవీ ఛానల్స్ లో ఇంత ఇంట్రొడక్షన్, పెళ్లి చూపులు ఫేమ్, అది వద్దులే చాలు. సరే ఓకే. పెళ్లి చూపులు సక్సెస్ మీట్ లో నీ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకున్నాను. ఇంకా నాకేదో కొత్త పెళ్లి కొడుకులా ఉంది, నాకు అర్థం కావట్లేదు ఇంకా ఏమి అన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది మైండ్? ప్రస్తుతానికి నిద్ర తక్కువైంది, ప్రమోషన్లు ఎక్కువైనాయి, షూటింగ్లు ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటి అనే మూడ్లో ఉన్నా. ఇప్పుడు ఇంటర్వ్యూ దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని మా ప్రొడక్షన్ అడగడం, మళ్ళీ అలానే నడుస్తుంది లైఫ్ అంతా. ఎంజాయ్ అలాంటివి ఏమి అనిపించట్లేదు? ఎంజాయ్ నాకు సక్సెస్ ని ఆస్వాదించలేదా? ఇంకా ఆస్వాదించడం అంటే ఫీల్ అవ్వడం. హీరో, ఇప్పుడు నేను హీరో, ఇన్ని రోజుల నుంచి నేను అవ్వాలనుకున్నది వచ్చేసి అయిపోయింది, జరిగిపోయింది. సక్సెస్ ఫీల్ అవ్వడం, ఐ థింక్ ఐ ఫీల్ సక్సెస్ వెన్ ఐ గివ్. ఇప్పుడు నేను ఒక ఒపీనియన్ చెప్తే పీపుల్ వింటారు. ఐ థింక్ దట్స్ ద సక్సెస్ ఐ హావ్ అచీవ్డ్. ఆర్ ఐ గెట్ చాయిస్. ఇప్పుడు ముందు ప్రాజెక్టులు లేవు. ఇప్పుడు నాకు 4 సినిమాలు వస్తే నాకు నచ్చింది నేను చేయవచ్చు, ఆర్ నాకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనొచ్చు, ఆర్ నాకు నచ్చింది ఇప్పుడు టైం లేదంటే వాళ్ళు వెయిట్ చేస్తారు. ఐ థింక్ దోస్ ఆర్ ద సక్సెసెస్ ఐ టుక్ అవే పెళ్లి చూపుల నుంచి. సో అట్లీ ఎవ్రీ డే ఈజ్ యూఆర్ లివింగ్ ఇన్ సమ్ పార్ట్ అ సక్సెస్ఫుల్ లైఫ్. సక్సెస్ ఎంజాయ్ చేసావంటే ఏం చేసా, పొద్దున్న లేస్తా అవే పాల ప్యాకెట్లు ఇంటి బయట ఉంటాయి. మమ్మీ టీ కావాలా కాఫీ కావాలా అడుగుతుంది. కాఫీ అంటున్నాయి మధ్య. అంతకుముందు పాలు తాగుతుండే, ఈ మధ్య కాఫీ తాగుతున్నా. బ్లాక్ కాఫీ కొంచెం ఎనర్జీ ఇస్తుందని బ్లాక్ కాఫీ తాగుతున్నా. అదే ముందు న్యూస్ పేపర్ చదువుతుండే, ఈ మధ్య చాలా డిప్రెసింగ్ ఉంది, ఉన్న పనులు ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ ఈ డిప్రెషన్ ఎందుకు మనకని మానేసా. కొంచెం రిలీఫ్ ఉంది. సేమ్ అదే జరుగుతుంది, అదే రొటీన్. షూటింగ్కి వెళ్ళడం రావడం. న్యూస్ పేపర్ చదివినట్టు టక వెనకే రీడింగ్ ఇస్తున్నా. సో ఇప్పుడైతే చూస్ చేసుకుంటున్నారు, మీకు వస్తున్న మూవీస్ లో నాకు ఇది కావాలి అని, ఇది చేస్తారు. మీకు ఆఫర్లు వచ్చాయా? పెళ్లి చూపులు లాంటి క్యారెక్టర్ అండి, అదే ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి క్యారెక్టర్ అండి, అలాంటివి వచ్చాయా? ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత అది ఎక్కువ వచ్చాయి. అంటే సేమ్ ఎవడే సుబ్రహ్మణ్యం ఎనర్జీ అని. ఐ థింక్ వన్స్ ఐ డిడ్ పెళ్లి చూపులు విచ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాంట్రడిక్టింగ్. ఐ థింక్ జనాలకు ఒక పాయింట్ వెళ్ళిపోయింది, మళ్ళీ వెళ్ళి పెళ్లి చూపులు లాంటి క్యారెక్టర్ అంటే చేయడేమో వీడు అని. రైట్ నౌ పీపుల్ ఆర్ జస్ట్ కమింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ గుడ్, బ్యాడ్, అగ్లీ, ఇంట్రెస్టింగ్, బోరింగ్, ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్. దాంట్లో అంటే టు మీ, నాకు ఇంట్రెస్టింగ్, నాకు బోరింగ్, టు సమ్వన్ ఎల్స్ ఇట్ మైట్ బి డిఫరెంట్. నాకున్న తెలివిలో, నాకున్న టేస్ట్లో, నాకున్న చాయిస్ ప్రకారం పికింగ్ ఫిల్మ్స్. మామూలుగా ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్స్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన యాక్టర్స్ కంటే
ఇలా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎగ్జాంపుల్ మీరు నాని అలా అనుకోవచ్చు మీ మీద స్టోరీస్ ని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అంటారు కరెక్టేనా అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు అదంతా చూసుకోవాలి నేను చేయొచ్చా చేయకూడదా అని మీకేంటి ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉంటుంది అండ్ మీ దాకా డిఫరెంట్ స్టోరీస్ వస్తాయి కరెక్టేనా అది అంటే నేను వాళ్ళకి మాట్లాడలేను యాక్టర్స్ హూ హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్ ఐ కాంట్ టాక్ ఫర్ దెమ్ బికాస్ ఐఎమ్ నాట్ ఐ డోంట్ నో హౌ దేర్ లైఫ్ ఇస్ బట్ ఫర్ అస్ ఇట్స్ అంటే yeah for us all kinds of stuff come there is we just pick emo I don't know how it works ante maybe see for me it works because I don't go by expectations. I'm not making movies based on the expectations people have on my films ante Pelli Choopulu tarvata ila inta reach ochindi inta people ki inta nachindi so they're expecting something from you అంటే ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయ్యే స్క్రిప్ట్ ఏది అని ఐఎమ్ నాట్ టేకింగ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ దట్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ వాట్ ఐ లైక్ సో ఐ కాంట్ స్టార్ట్ లివింగ్ లైఫ్ అండ్ మేకింగ్ చాయిసెస్ ఫార్ thousands of people's expectations. I can live my life. I know my taste. I can make those choices and hopefully people will like them. If I have to start living at nunchi ittu ante I think I won't be happy. So it's one weird space. So I'm going like munde ela undeno alane jarugutundi. Wala calculations different untayemo ante they have like a market to fill or they have some image to fill and lot of ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ కన్ఫ్యూజన్ వస్తుంది ఆలోచించకపోవడం బెటర్. మీరు అన్నారు కదా నాకు ఇష్టం వచ్చింది నాకు నేను ఆలోచించేదానికి తగ్గట్టు క్యారెక్టర్లు వచ్చిన దాంట్లో నేను పిక్ చేసుకుంటున్నాను కానీ ఇది హీరో అవ్వాలనుకుని వచ్చిన డ్రీమ్ కదా ఇండస్ట్రీలో ఉండాలనుకున్నాను నాట్ నెసెసరీలీ హీరో I knew that I was meant for storytelling. In what capacity అంటే I knew that luckily God given genetically నాకు good genes ఉన్నాయి looks wise so I knew that దాని మీద వర్క్ చేస్తే I could make use of this in some way. So ఇది ట్రై చేశా but I was always into writing. If I wouldn't have made it into this I would have probably been designing some shows maybe for TV or TV series or directing films, writing something this side. కానీ యాక్టింగ్ హ్యాపెన్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయారు హీరోలో. సో మీ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తాను నాకు వచ్చిన దాంట్లో చూజీగా ఉంటాను అంటే మేబీ ఇట్ సైడ్ సౌత్ లో చెప్పొచ్చు కొంచెం హీరోయిక్ ఇమేజెస్ ఆ కైండ్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నవి బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఇలా మీరు చూజీగా ఉంటే ఎక్కువ కాలం అలా ఇప్పుడు నాకు ఈ రోజు అనిపించింది రేపు అనిపించాలని అస్సలు లేదు. లైక్ ఐ విల్ టెల్ యూ సంథింగ్ టుడే, టుమారో ఐ విల్ చేంజ్ మై ప్లేట్ కంప్లీట్లీ if I see reason. అంటే ఇప్పుడు నేను ఎనీథింగ్ మేబీ టుడే ఐ సే ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ బికాస్ maybe I don't. రేపు if I believe in love maybe I'll tell you love is the most beautiful thing. That option is mine, నా belief system బట్టి. That's just an example I was giving. And I don't believe in formula. I think film industry lo there are no rules. People are trying to make అంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటారు కదా. ఒక సినిమా వర్క్ అయితే there will be generally in life in the world not related to cinema there will be like 0.0001% who are making our species evolve. Rest మనం బ్రతుకుతున్నాం అంతే. అంటే someone who created light, who found electricity, who created transport. I don't know how my car works. I don't know how this light works. Basic concept తెలిసేమో కానీ ఎట్లా చేశారో నాకు తెలియదు. బట్ వీఆర్ యూజింగ్ ఇట్ అండ్ వీఆర్ ముందుకు వెళ్ళిపోతున్నాం. సినిమాలో కూడా దే విల్ బీ ఒక పర్సంటేజ్ హూ విల్ పుష్ ఎన్వెలప్స్, మిగతా వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి చేసేటోళ్ళే. సో ఐ థింక్ those people who push envelopes will keep pushing envelopes. The rest who are following will follow, make their money or survive. But I think there's no rule. I think there's no rule at all. I think edaina cheyochu, it could work. And you could do the most formulaic whatever it is, most formula based thing and it still couldn't work. So avi pettukoni elloddu. For me నాకు చాలా సింపుల్ ఇది. I think cinema నా బిలీఫ్ ఏంటంటే సినిమా స్టార్టెడ్ ఆఫ్
with it started off as a small thing as storytelling. ఒక అమ్మమ్మ ఒక మనోడికి కథ చెప్పడం, ఇంట్లలో కథలు చెప్పుకోవడం, తర్వాత బయట సాయంత్రం అయితే బయట మ్యాట్ వేసుకొని చైర్లు వేసుకొని ముచ్చట్లు చెప్పుకోవడం, ఇదైం కదా కథ చెప్పడం. Then someone took it to a bigger stage where they put a stage and started performing for 50 people, 100 people. Then it became 200 people, 300. Then next level of storytelling is cinema, according to me. It's still that same katha, but we are making more money out of it by reaching a bigger audience. So I think I want to look at it that way only. నేను కథ ఇది నచ్చింది బాస్ చేద్దాం, అది వర్క్ అవుతుందో లేదో, అండ్ అది వర్క్ అవుతుందో లేదో ఇట్ విల్ బి డిసైడెడ్ ఆన్ ద ఫ్రైడే అండ్ ఇట్స్ డిసైడెడ్ బై మల్టిపుల్ రీజన్స్. ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. దట్స్ వన్ వెరీ అనాయింగ్ థింగ్ అబౌట్ సినిమా. అంటే సేమ్ పెళ్లి చూపులు తరుణ్ కాకుండా ఇంకెవరైనా డైరెక్ట్ చేశారనుకోండి, ఇట్ వుడ్ బి అ కంప్లీట్లీ డిఫరెంట్ సినిమా. అంటే సేమ్ యాక్టర్ సేమ్ అందరు, తరుణ్ కాకుండా ఇంకొకరు చేస్తే ఇట్ వుడ్ బి డిఫరెంట్ సినిమా. మిగతా అందరు సేమ్, నేను కాకుండా ఇంకో హీరో చేస్తే ఇట్ వుడ్ బి కంప్లీట్లీ డిఫరెంట్. Everyone brings so much to the film, they add it changes completely. One actress, one actor, okka patra Kaushik role inkokadi cheste it could seem very different. I'm not only saying major, like so many people, if they come in it can change. So that's one annoying thing. I feel like it's not completely in control because someone can come and give a different thing which might not necessarily cinema ki manchidi, it might not necessarily be good for the film. కానీ యా, సో మెనీ ఫ్యాక్టర్స్ డిసైడ్ ద మేకింగ్ ఆఫ్ అ ఫిల్మ్, సో మెనీ ఫ్యాక్టర్స్ డిసైడ్ ద సక్సెస్ ఆఫ్ అ ఫిల్మ్. ఆ రోజున్న పొలిటికల్ సిచ్యువేషన్స్, ఇట్ కుడ్ బి పీపుల్స్ ఫీలింగ్స్, దాని ముందు వచ్చిన సినిమా, సో మెనీ థింగ్స్ సిచ్యువేషన్స్. సో అవన్నీ మనం ఆలోచించలేము. మనకు నచ్చింది చేయాలి, హోప్ ఆనెస్ట్లీ చేయాలి, అండ్ పీపుల్కి నచ్చితే ఇట్స్ గుడ్, యూ మేక్ సమ్ మనీ. మీకైతే ఈ భయం అయితే ఉండదు, సినిమా హిట్ అవుతుందా లేదో, నా నెక్స్ట్ మూవీ ఏంటి, ఆ కైండ్ ఆఫ్ అయితే ఉండదు. జస్ట్ యూ డూ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ వే. నాకు ఉండదు, బట్ దెన్ సట్లీ ఐ విల్ ఫీల్ ఫర్ మై నెక్స్ట్ ప్రొడ్యూసర్. సో వెన్ పెళ్లి చూపులు బికేమ్ అ హ్యూజ్ సక్సెస్, నా ద్వారకా ప్రొడ్యూసర్, అర్జున్ రెడ్డి ప్రొడ్యూసర్స్ చూస్తే ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ అరే, because వాళ్ళకి for them it's money, for me it's just creative thing. I get paid according to my success of the film or whatever I get paid, which is నేను హాయిగా బ్రతకొచ్చు by what I get paid, very comfortable living. So నాకు అది చాలు. I want to tell good stories, my job is done. But when I see for them how much it means, they are always taking a risk and all, I feel happy. So I'm sure till now I haven't seen like failure as such, touch wood, but one day I have to see it. It's good to see it. So, you will get like some perception and some knowledge about etla handle cheyalo, how it feels and all. But I'm sure that adi vachinappudu malli I'll feel bad for whoever is working with me a bit emo. So adi koncham feeling untundi, but irrespective a good film will work. Endukante Pelli Choopulu vachinappudu naku I was no one. People didn't know me. Very Yevade nunchi Rishi ani telusu gaani, not majorly known, but still Pelli Choopulu anta pedda cinema ayindi endukante aa cinema manchiga undindi. So I have always believed that good cinema works irrespective. Success will bring you openings, ante first day second day విపరీతంగా వచ్చి చూస్తారు. సో ఆ ఓపెనింగ్స్ లేకపోయినా సినిమా మంచిగా ఉంటే ఇట్ విల్ రన్. సో ఇట్ షుడ్ స్టిల్ వర్క్. పెళ్లి చూపులు అని తీసుకుంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలాగా కంట్రిబ్యూట్ చేసాయి మూవీకి. మీరు చెప్పినట్టు ఏది డిస్టర్బ్ చేసినా, ఏది క్యారెక్టర్ తీసినా, అలాగే ద్వారకాలో ఏది మీకు ఏ క్యారెక్టర్ బాగా అనిపించింది, ఇది బాగా క్లిక్ అవుతుంది మూవీకి అని? ఎగ్జాంపుల్ కౌశిక్ క్యారెక్టర్ లాగా అలాంటిది. దీంట్లో ఇఫ్ వి కంపేర్ ఇట్ విత్ కౌశిక్, పృథ్వీ గారి 30 years పృథ్వీ గారి క్యారెక్టర్ ఒకటి ఉంది. అండ్ చాలా ఫర్ మీ వాట్ ఈస్ రిఫ్రెషింగ్ ఈ క్యారెక్టర్ గురించి ఏంటంటే, ఇట్స్ నాట్ అ స్కెచ్, ఈజ్ నాట్ ఇమిటేటింగ్ సమ్వన్ ఆర్ స్పూఫింగ్ సమ్వన్. చాలా ఒరిజినలీ ద క్యారెక్టర్ ఇస్ రిటర్న్ అండ్ వెరీ క్యారెక్టర్ వెరీ ఆనెస్ట్లీ కొన్ని మెసేజెస్ కన్వే చేస్తుంటాడు, విచ్ ఇస్ వెరీ ఫనీ. మాకు స్టోరీ నరేషన్ ఇచ్చినప్పుడే ఫన్నీ ఉండింది. పృథ్వీ గారు వచ్చి అది చేసినాక అది ఇంకో లెవెల్కి వెళ్ళింది. దట్ మ్యాన్ హ్యాస్ సంథింగ్, ద వే హీ డస్ సమ్ ద క్యారెక్టర్స్, somehow it's extremely funny. So that role అది చాలా మంచిగా వచ్చింది, and everyone who's seeing it has been talking about it
ఆల్సో. సో ఐ థింక్ పీపుల్కి ఆ బిట్ చాలా నచ్చుతుంది. మీ And క్యారెక్టర్లో చెప్పండి. మీరందరూ కృష్ణానంద స్వామి పోస్టర్లలో దీంట్లో కృష్ణానంద స్వామి అనే ఒక క్యారెక్టర్ మీకు అలవాటైంది ఇప్పటికీ. కానీ దాని వెనకాల ఎర్రసీను అని ఒక దొంగ, అంటే సర్వైవల్ గురించి, తిండి గురించి దొంగతనం చేయాల్సి వచ్చిన పరిస్థితిలో ఒక అతను ఎర్రసీను అని ఉంటాడు. అంటే ఒక అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్లో వీడేదో ఈవెంట్, ఒక ఈవెంట్ జరుగుతుంది విచ్ దిస్ గై గెట్స్ హిమ్సెల్ఫ్ ఇంటూ. దానివల్ల వచ్చిన ఎఫెక్ట్స్ అంతా మూవీ. సో ఐ గివ్ యూ అ బ్రీఫ్. ఏంటంటే వీడు దొంగ కాబట్టి ఒక దొంగతనం నుంచి పరిగెడుతూ వెళ్తుంటాడు. పీపుల్ ఆర్ చేజింగ్ హిమ్. హీ రన్స్ ఇన్ టు వన్ స్ట్రీట్ విత్ మల్టిపుల్ అపార్ట్మెంట్స్. అటు ఇటు చూసి ఓ అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. అది ద్వారకా అపార్ట్మెంట్స్. అందుకనే సినిమా టైటిల్ ద్వారకా. ఇట్స్ అ బిగ్ అపార్ట్మెంట్స్ విత్ ఒక 100 ఫ్యామిలీస్, 150 ఫ్యామిలీస్ అనుకోండి. వాడు ఆ అపార్ట్మెంట్లో దాక్కోవడం వల్ల, రాత్రి టెర్రస్ మీద దాక్కోవడం వల్ల ఇట్ హ్యాస్ అ కాన్సిక్వెన్స్, ఒక ఎఫెక్ట్ జరుగుతుంది దానివల్ల, విచ్ ఇస్ అవుట్ సైడ్ హిస్ కంట్రోల్, విచ్ జస్ట్ హ్యాపెన్స్. ఆ ఎఫెక్ట్ జరగడం వల్ల ఎంటైర్ ఫిల్మ్ మల్టిపుల్, like a domino effect, multiple things start happening. How he deals with all these situations, how he deals, the rest of the movie happens in that apartment. And main crux of the story happens in the apartment, and baita influencing factors untai that forms the story. And it's called Dwaraka because like Sri Krishnudi Dwaraka, ee Dwaraka apartments la kuda there is good, there is bad, there is an MLA, there's politics, there's a lawyer, there is a Prithvi lanti character who's very honest and అందరు మంచి గురించి చెప్తుంటారు. దేర్ ఇస్ వన్ బ్లైండ్ బిలీవర్ ఓ అందరు ఈయన బాబా అంటే బాబా గారే అంటాడు, ఈయన దొంగ బాబా అంటే నేను చచ్చిపోతాయి, ఈ ముందు నుంచి తెలుసు ఫ్రాడ్ అనే క్యారెక్టర్లు. సో ఆల్ రకరకాల పీపుల్ ఉన్నారు ఈ అపార్ట్మెంట్లో. అండ్ హౌ దిస్ గై డీల్స్ విత్ ఆల్ ద సిచ్యువేషన్స్ దట్ ఆర్ క్రియేటెడ్ అండ్ హిస్ లవ్ స్టోరీ, వెరీ ఇంట్రెస్టింగ్లీ డన్ ద స్క్రీన్ ప్లే. మీరు స్క్రీన్ మీద క్యారెక్టర్స్ అంటే మీరు యాక్ట్ చేసే క్యారెక్టర్స్ నుండి మీ రియల్ లైఫ్ లోకి ఏమైనా తెలుసుకున్నారా? ఏమైనా నేర్చుకోవడం కానీ, రిషి క్యారెక్టర్ నుండి కానీ, పెళ్లి చూపుల క్యారెక్టర్ కానీ, ఈ ద్వారకా కానీ, ఈ క్యారెక్టర్స్ నుండి ఏదైనా మీరు తీసుకున్నది? రిషి క్యారెక్టర్ నేను చాలా సీరియస్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నా. అంటే ఐ వాజ్ వెరీ సీరియస్ అబౌట్ ఎవ్రీథింగ్, చాలా వర్క్ ఆబ్సెస్డ్, ఫ్యూచర్, మనీ, ఈ ఆబ్సెషన్ ఉన్నప్పుడు రిషి క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్ చేస్తూ ఐ ఫౌండ్ బ్యాక్ మళ్ళీ ఒక థర్స్ట్ ఫర్ లివింగ్. అంటే నేను చిన్నప్పుడు చాలా త్రూ అవుట్ మై గ్రోయింగ్ ఇయర్స్ చాలా బిందాస్ ఉండేవాడు అనమాట. అంటే నాట్ స్కేర్డ్ ఆఫ్ పనిష్మెంట్, నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్, నాట్ స్కేర్డ్ ఆఫ్ ఫెయిలియర్, సక్సెస్, ఏది భయం లేదు. మొత్తం ఎంజాయ్ చేసి బిందాస్ గా బ్రతికేవాడిని. అదే బోర్డింగ్ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కదా. స్ట్రిక్ట్ రూల్స్. అండ్ ఆ సర్కమ్స్టెన్స్ లోనే ఈవెన్ ఇఫ్ నేను చాలా పెద్ద ఇష్యూలోకి ఇరుక్కున్నా ఎవరికి తెలియకుండా హ్యాండిల్ చేసేవాడిని. అంటే పడితే పడ్డా, ఈరోజు ఇది లైఫ్ లాంగ్ ఉండదు కదా, ఇది షెల్ పాస్. అంటే ఐ టు థింక్ ఇప్పుడు నేను ప్రాబ్లం ఉన్నా, అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా అయిపోయింది జీవితం, ఇంకెట్లా, ఇట్ ఫీల్స్ లైక్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. బట్ నేను సడన్గా ఏమనుకునేవాడంటే, అరే నువ్వు 30 అయ్యాక ఈ సిచ్యువేషన్లు ఉండవు, మీ వార్డెన్తోని, మీ ప్రిన్సిపల్తోని ఈ టెన్షన్లు ఉండవు. 30 అయ్యాక నువ్వు హాయిగా వైఫ్తోని, పిల్లలతో ఉంటావేమో, దిస్ విల్ సీమ్ ట్రివియల్. సో ఎందుకు ఇంత టెన్షన్, ఎప్పటికీ ఉండదు కదా, ఇప్పుడే కదా అని ఐ వుడెంట్. సో దిస్ వాజ్ వెన్ ఐ వాజ్, అంటే ఐ వాజ్ లైక్ 13, 14, 15. సో I used to think like that when I was in school. So I would happy life. Suddenly I became very serious about a profession, a career, finding productivity, what is your objective అని ఏదో ఫేజ్కి వెళ్ళా. రిషి మళ్ళీ నాలో ఆ చైల్డ్హుడ్ గుర్తొచ్చింది, దట్ థర్స్ట్ ఫర్ లైఫ్, ట్రావెలింగ్, లివింగ్, ఫ్రెండ్స్. సో అగైన్ దట్ బ్రాట్ మీ. బట్ eventually again I've gone back into, now I kind of balance it. I'm balancing life and balancing living life and career. That was something Rishi taught me. Pelli Choopulu, I don't know, nenu cinema chesanu, I enjoyed doing it. There's nothing to take away in terms of life. It made my life, but there was nothing to take away in like Rishi. Even Dwaraka, I like the story, I did it. It's taught me
అంటే ఇలాంటి వర్కింగ్ విత్ పెద్ద యాక్టర్స్, వర్కింగ్ విత్ పెద్ద టెక్నీషియన్స్ ఎలా ఉంటుందో, ఆ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో, హౌ యూ డీల్ విత్ దెమ్, హౌ యూ యాక్ట్ విత్ దెమ్, హౌ ద సీన్స్ ఆర్, హౌ ద స్టైల్ ఆఫ్ ఆ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, పాటలు చేస్తే ఎలా అనిపిస్తుంది, ఇదంతా నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. ఐ హ్యావ్ మోర్ సీన్స్ విత్ పృథ్వీ దెన్ ప్రకాష్ రాజ్ గారు, బట్ ఇట్స్ గివెన్ మీ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ లైక్ కొంచెం వర్క్ ప్లేస్ ఎక్స్పీరియన్స్. Arjun Reddy made me realize I've been a very patient guy, but ఆ సినిమాలో I've realized the angry man in me. That film brought out that person in me. Also we'll talk about that film much more detailed when it's time వచ్చినప్పుడు. That's an experience to talk about again. అండ్ మీరు బోర్డింగ్ స్కూల్లో చదివారు కదా, ఐ మీన్ హాస్టల్లో, ఫస్ట్ నుండి హాస్టల్ మీ 10th 12th గ్రేడ్ వరకు, 10th వరకు. సో బోర్డింగ్ స్కూల్ అంటే ఈ ఫిలిం, ఈ అవుట్ సైడ్ వరల్డ్, ఇవన్నిటికి దూరంగా ఉంటారు కదా చాలా. మరి ఈ వైపుకి ఎలా వచ్చింది మైండ్? బోర్డింగ్ స్కూల్లో మాకు వీ వుడ్ హ్యావ్ ఒక 5-6 hours ఆఫ్ స్కూల్ అంతే. అండ్ మాకు పెద్ద డిస్ట్రాక్షన్స్ లేవు ఇన్ టర్మ్స్ ఆఫ్ గోయింగ్ అవుట్, టీవీ మాకు లేదు. మాకు జస్ట్ న్యూస్ పేపర్ యాక్సెస్ ఉంటుండే టు రీడ్. అండ్ మేమందరం న్యూస్ పేపర్ ఎలా చదువుతుండే అంటే, బికాస్ దట్ వాజ్ సమ్ సార్ట్ ఆఫ్ స్టోరీస్, ఇలా ఇక్కడ జరిగింది, ఇలా అక్కడ జరిగింది. సో వీ వుడ్ రీడ్ ఇట్. సో అండ్ వీ వుడ్ ఆల్, మా అందరికి చదివే అలవాటు ఒకటి వచ్చింది, బికాస్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ టైమ్ ఆన్ హ్యాండ్. సో బుక్స్ చదవడం, అండ్ దెన్ వీ వుడ్ కమ్ అప్, వీ వుడ్ కల్చరలీ చాలా ఇన్వాల్వ్డ్ ఉండింది మా స్కూల్ in terms of drama, so తర్వాత just a minute sessions, so dumb charades, so speaking, extracurricular very heavily organized there, drawing, singing, everything. So danvalla this creative side was always triggered for all of us. నేను somehow 10th తర్వాత బయటికి వచ్చాను కాబట్టి స్లోలీ ఈ ఫీల్డ్ లోకి somehow I got drawn. In case నేను 11th లో అక్కడ జాయిన్ అయితే I wouldn't have become an actor. I would have continued and done my MBA. But because ఆ టైంలో నాకు ఒక కోర్స్ కావాలి, MAE అని ఒక కోర్స్ ఉంటుంది, వాళ్ళు CAE అని ఒక కోర్స్ ఉంటుంది, CAE నువ్వు తీసుకో అన్నారు. నేను మా డాడీతో అట్లా ఏదో అంటుంటే మా డాడీ సరేరా నీకు MAE కావాల్సినప్పుడు ఎందుకు అని అన్నారు. అండ్ తర్వాత సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ లేదు అక్కడ, చాలా మంది ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. నాకు I didn't have the heart to come back to the school without all of my friends there. అంటే వీడుండడు ఇంత ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఇంజనీరింగ్కి వెళ్ళిపోతున్నారు. నేను I didn't think I could deal with it. చాలా సాడ్ ఉంటుంది అది. when you 10 years you bond, they are like my brothers, even till today మేము చాలా క్లోజ్ ఉంటాం. సో I couldn't take that as well. అందుకనే సరే వీళ్ళు, సమ్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ వెరీ క్లోజ్, బట్ చాలా మంది వీళ్ళు వెళ్తున్నారు కదా నేను కూడా వెళ్ళిపోదాం ఎందుకు అన్నట్టు బయటికి వచ్చా. దట్ వన్ డెసిషన్ సమ్హౌ లెడ్ మీ టు దిస్. అంటే మెనీ సచ్ డెసిషన్స్ చిన్నవి అట్లా కలిసి ఇక్కడికి వచ్చింది అది. అండ్ మీ ఫాదర్ యాక్టర్ అవ్వాలనుకున్నారు కదా? యా, మై డాడ్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్, కేమ్ టు హైదరాబాద్, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో he did a course, and during that course he realized that నాకు యాక్టింగ్ కాదు, I want to get into direction. He realized he's not comfortable with the in front of the camera, and my father is a very avid reader, and appude all the books that I read today is read like long back. నేను చదువుతుంటే చెప్తాడు ఇది అప్పుడు చదివినా, ఇది ఉంటుంది కదా. అండ్ మై హౌస్ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ బుక్స్. So he used to read a lot. Andukani he got into direction. He's a very creative guy. So I got into that field, but it was a very hard time appudu. And he was someone who came from a village where he was used to అంటే ఏమంటారు ఊర్లలో దొర అంటారు, ఈజ్ యూస్ టు బీయింగ్ అ దొరా దేర్. సడన్ గా ఇక్కడ వస్తే అసిస్టెంట్ డైరెక్షన్, ఇది అది మనం చైర్లు పెట్టాలి, టీలు ఇవ్వాలి, ఇవన్నీ మై డాడ్ డిడ్ంట్ అండర్స్టాండ్. హీ కుడెంట్ గ్రాస్ప్ that why do I have to put a chair for someone? Isn't my job as a direction? I'm not to put chairs or give teas. So ivanni nachaka nene na cinema teesta ani he had a script in hand which he wanted to do. For various reasons it didn't happen. He got into television.
టెలివిజన్ కొద్ది కాలం చేసి హీ డిడ్ సమ్ మ్యాసివ్ సీరియల్స్ చేశారు. చేసి టెలివిజన్ వాజంట్ పేయింగ్ వెరీ వెల్ దెన్, అండ్ హీ వాజ్ షూటింగ్ టు మేకప్ ఫర్ ద బడ్జెట్స్. హీ వుడ్ గెట్ బిగ్ కాస్ట్, బిగ్ he wanted to shoot like cinema, even though he was doing television, because ఆయన ఇంట్రెస్ట్ సినిమా కాబట్టి బడ్జెట్లు ఎక్కువైతుండే అవి కంట్రోల్ చేయడానికి అటు షూట్ 3 episodes a day టు కవర్. ఇవన్నీ చేసరికి he was creatively unhappy, it was taking a toll on his health. ఇవన్నీ చేసరికి around 2007 he stopped. He was like, ఇంకా I can't do this, there's no satisfaction, no, అని he stopped then, and now he's nice chilling. He just guides me. మీరు ఇద్దరు కదా? Me and my younger brother. బ్రదర్ ఈ ఇండస్ట్రీతో? No, he's in the US working. ఇప్పుడు మీ ఫాదర్ ని మళ్ళీ యాక్ట్ చేయించే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా మీ మూవీస్? Actor? No, my dad, he can't act. Okay. Direction? I don't think he's keen. He doesn't want. నేను డాడీ డైరెక్ట్ చేస్తే నేను యాక్టింగ్ చేయలేను, ఆయన ముందు చేయలేను నేను. నాకు చాలా, నేను సెట్ మీదకి కూడా రానియను ఎప్పుడు. హీ నెవర్ కమ్స్ ఆన్ మై సెట్. మై మమ్ అండ్ డాడ్ నా సెట్ మీదకి ఇప్పటిదాకా కాలు పెట్టలే ఈ రోజు వరకు. మీ ఇద్దరు కలిసి రాసుకున్న స్క్రిప్ట్ ఏమైనా రాయొచ్చా? ఇద్దరు కలిసి మేము చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తాం. ఐ థింక్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్లీ. సో బట్ any doubts I have, anything, I ask him. He gives very good opinion on stuff. So నేను throughout Pelli Choopulu nunchi, he's been Pelli Choopulu, he was an integral part. మేము కలిసే వాళ్ళం, మాకు ప్రొడక్షన్ గురించి మేమంతా, he used to always guide us on future films also. Whenever I work with newcomers, he's always there to help us through and like push us, motivate us. And ఏదైనా పాయింట్ ఆఫ్ టైమ్ లో నిందా, ఎందుకు ఈ ఫీల్డ్, నేను అక్కడి నుంచే వచ్చాను, నేను అన్ని ఫేస్ చేసి వచ్చాను, నీకు సక్సెస్ కొంచెం ఇబ్బంది అవుతుందేమో, వద్దులే అన్న సిచ్యువేషన్ ఉందా? డాడీ ఎప్పుడు అనలేదు, బట్ చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు. అంటే చూసావు కదా ఎంత కష్టంగా ఉందో, అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ అని ఫిక్స్ అయ్యారు. డాడీ ఎప్పుడు అనలేదు. డాడీ అనేవారంటే, there is a chance that you'll never get a break. He didn't want to demotivate me. He knew that I was interested ఈ ఫీల్డ్ లో. సో ఏమనేవారంటే, ఇన్ కేస్ నీకు యాక్టింగ్, అందరూ ఏమనేవారంటే ఎంబీఏ చేయి, లేకపోతే బ్యాంక్ జాబ్ చేయి, లేకపోతే ఏదో ఒక జాబ్ చేయి. డాడీ ఏమన్నారంటే, నువ్వు ఈ ఫీల్డ్ లోనే ఏదో ఒకటి చేయి, అసిస్టెంట్ డైరెక్షన్ చేయి, లేకపోతే స్క్రిప్ట్ మీద వర్క్ చేయి, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్, ఆర్ గవర్నమెంట్ కి డాక్యుమెంటరీస్. నువ్వు ఈ ఫీల్డ్ లోనే ఉంటే అట్లీస్ట్ యూఆర్ ఇన్ ద క్లోజ్ సర్కంఫరెన్స్. ఎప్పుడైనా డైరెక్టర్ ఎలాంటి ఏమైనా అవ్వచ్చు. నువ్వు ఒకసారి వేరే దాంట్లో పెడితే ఇట్స్ బెటర్ యూ కంప్లీట్లీ డూ అ జాబ్. అండ్ ఈ టోల్ మీ, సి నేను 100% చెప్తున్నా, జాబ్ చేయడం ఇస్ మచ్ మోర్ సెక్యూర్, సేఫ్ అండ్ సెటిల్డ్ ఇన్ లైఫ్. నువ్వు ఎంచుకున్న ప్రొఫెషన్ ఇస్ వెరీ ఇన్సెక్యూర్. ఎవ్రీ ఫ్రైడే కౌంట్స్, ఎవ్రీ మూవీ కౌంట్స్. యుల్ నెవర్ హ్యావ్ లైక్ వన్ స్టెబిలిటీ కైండ్ ఆఫ్ థింగ్. He wanted me prepared. He told me all the pros and cons. ఇప్పుడు ఈ రోజు వరకు చెప్తానే ఉంటారు. బియాండ్ దట్ ఇట్స్ మై డెసిషన్. He'll give me అంత రా డేటా అంత ఇస్తారు. ఇది పరిస్థితులు, నాకు ఇలా అయింది, వాట్ ఆల్ సిచ్యువేషన్స్ he faced. దాన్ని బట్టి ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్ he passed on to me. నేను అంటే ఇట్ వాజ్ ఆల్సో అ థింగ్ టు డూ విత్ యూత్ లో యూ ఫీల్ అంటే ఐ కెన్ టచ్ ద స్కై అన్నట్టు అనిపిస్తుంది. హూస్ దేర్ టు స్టాప్ మీ? మనం టాలెంటెడ్ ఉండి మనం ట్రై చేయగలిగితే ఏదైనా చేయొచ్చు. ఎందుకు పాసిబుల్ గా నేను చూస్తా అనే ఫైర్ తో వచ్చినావు, రెబెలియన్ తో. ఇట్ కుడ్ హ్యావ్ నాట్ వర్క్డ్ ఆల్సో, లక్కీలీ ఇట్ వర్క్డ్. అందుకని ఇక్కడ కూర్చొని ఏదో చెప్తున్నా. వర్క్ కాకపోతే బ్యాంక్ లో కూర్చొని మా పక్కన వాళ్ళకి చెప్తుండే, మరే యాక్టింగ్ అని వద్దురా, బ్యాంక్ జాబ్ ఇదే చేయాలి, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటుంది 10 to 6. అప్పుడు నేను అలా చెప్తుండేమో. ఇప్పుడు ఇలా వచ్చా కాబట్టి, బట్ యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ వాజ్ ప్రిపేర్డ్. నేను ఎవడే ముందు, జస్ట్ బిఫోర్ ఎవడే కేమ్, ఐ న్యూ దట్ ఐ హ్యాడ్ గివెన్ మై సెల్ఫ్ అ టైమ్. జస్ట్ ఎవడే ఇంకా ఆప్షన్ రాలేదు, ఐ వాజ్ లైక్ ఇంకా రాదు. ఐ న్యూ దట్ ద టైమ్. నాకేమనిపించింది అంటే, ఐ డోంట్ వాంట్ టు బీ సమ్వన్. ఐఎమ్ ట్రయింగ్ సిన్స్ ఒక 3-4 years I've been trying to get into acting. So I was like 25 వరకు టైం ఇచ్చుకున్నా. Because I was like, suddenly I don't want to be trying. You don't know time itla pass అవుతుంది. I don't want to realize, అరే 30 అయిపోయింది, ఇంకా ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు బీ అన్ యాక్టర్.
and suddenly you realize you're 30 years old, and then there is marriage pressure or something, and then it's hard to start something new. Then నేను ఇప్పుడు బ్యాంకింగ్ డైరెక్షన్ ఏదో అంటే అది మళ్ళీ ఇంకో ప్రాసెస్. సో లైక్ వాట్ ఎవర్ యూ డిసైడ్ బై ట్రై టిల్ 25, వర్కౌట్ కాకపోతే యువర్ బ్యాకప్ ఆప్షన్ యూ హ్యావ్ టు గో టు. సడన్లీ యూ డోంట్ వాంట్ టు బి 35, 40 ఆర్ సంథింగ్ అండ్ రియలైజ్ స్టిల్ ఐ హ్యావెంట్ మేడ్ ఇట్. లక్కీలీ సో ఐ రియలైజ్ ఇది అవ్వట్లేదు అని ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశా. ఐ రోట్ స్క్రిప్టెడ్ షార్ట్ ఫిల్మ్ అండ్ డైరెక్టెడ్ టు చెక్ డైరెక్షన్. ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ ప్రాసెస్. సో అది లైక్ ఓకే బ్యాకప్ ఉంది అని ఆ ప్రాసెస్లోనే ఎవడే వచ్చింది. అండ్ ఫ్రమ్ ఎవడే టుక్ ఆఫ్ అండ్ ఇట్ గేవ్ మీ లిటిల్ మోర్ టైమ్. అండ్ ప్రాపర్ బేసిక్ ఎక్కడ నుండి? ఐ బీన్ బోర్న్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. మై పేరెంట్స్ అండ్ my forefathers and all are from a place called Tummanpet in Mehboob Nagar. ఓకే. అండ్ మీ యాక్సెంట్ కొంచెం తెలంగాణ యాక్సెంట్ లా ఉంటుంది కదా, ఈ మూవీలో ఇట్స్ న్యూట్రల్. ద్వారకాలో మాక్సిమం ఐ థింక్ దే వాంటెడ్ ఇట్ టు బి ఎక్స్ట్రీమ్లీ న్యూట్రల్, కానీ వి ట్రైడ్. ఐ డిడ్ మై బెస్ట్. ఇట్స్ న్యూట్రల్. ఇట్స్ నాట్ లైక్ మై రెగ్యులర్ స్లాంగ్. ఇట్ నీడెడ్. అది అవసరం ఉండింది. మధ్య మధ్యలో నార్మల్ వచ్చేస్తుంది. అండ్ ఈ మూవీలో కమర్షియల్ నెంబర్ కి డాన్స్ కూడా చేసినట్టు. ఈ మూవీలో ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి కదా. యా, అంటే ఇట్స్ అ స్టోరీ దట్ కుడ్ హావ్ గాన్ లైక్ వి కుడ్ హావ్ మేడ్ ఇట్ ఒక డార్క్ వెరీ రియలిస్టిక్ ఆ టైప్ సినిమా కూడా చేయొచ్చు. వి కుడ్ మేడ్ ఇట్ ఇంటూ కమర్షియల్ ఫిల్మ్. వి chose to make it a commercial film because we decided that the audience is large and they will understand. Andarki concept ekkutadi, nachutadi, ardhamaitadi. They've all experienced stuff like this in life. So ఇది అందరికి రీచ్ అవుతుందని they chose this format for a business sense and I went with it. మీకు ఇది స్టోరీ టెల్లింగ్ స్క్రిప్ట్ అటు సైడ్ ఐడియా ఉంది కాబట్టి మీకు స్టోరీ చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఈ ద్వారకా కానీ ఇంకేదైనా మీరు సజెస్ట్ చేస్తారా, ఈ ఎలిమెంట్ సరిగ్గా లేదు, దీన్ని ఏమన్నా వర్క్అవుట్ చేద్దామా దాని మీద అని? When I feel something I tell them. అండ్ డాన్స్ పార్ట్ అది ఎలాగ మీకు ఈజీగా వచ్చేస్తుందా లేకపోతే వర్క్అవుట్ చేస్తారా? నో, ఐ హావ్ టు వర్క్ ఆన్ ఇట్. డాన్స్ నాకు న్యాచురల్ గా రాదు. నేను ఐ టేక్ టైం, వర్క్ అండ్ దెన్ డూ ఇట్. ఎవడే సుబ్రహ్మణ్యం డైరెక్టర్ ఉన్నారు కదా, వారికి మీకు ముందు ఫ్రెండ్షిప్ ఉంది కదా. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో హీ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. నేను చిన్న రోల్ చేసా, అక్కడ వి మెట్ ఈచ్ అదర్. అండ్ ఆ తర్వాత కూడా మీరు యాడ్ ఫిల్మ్ చేసాం. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ క్రమంలోనే ఒక యాడ్ ఫిల్మ్ షూట్ చేసాము. దానికి నన్ను కాస్ట్ చేశాడు. సో అలా. అండ్ ఆ ప్రొడక్షన్ తోనే మీరు ఇంకో 2 మూవీస్ సైన్ చేశారంట with Vijay. I intend to do films for them. I want, నాకు చాలా క్లోజ్ అండ్ నన్ను లాంచ్ చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు స్వప్న, ప్రియాంక అండ్ నాగి. ఎవ్రీ టైమ్ వి టాక్, ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ దే నో. సో విల్ డెఫినెట్లీ డూ ఫిల్మ్స్. అండ్ హీరోయిన్స్ కి అయితే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, నేను అలా చేయను ఇలా చేయను, మేబీ కాస్ట్యూమ్స్ విషయంలో కానీ అలాగా మీకేమన్నా ఉంటాయా లిమిటేషన్స్? ఈ సీన్ చేయను, ఆ సీన్ చేయను. ఐ హావ్ నథింగ్. నాకు బిలీవబుల్ ఉండాలి. నాకు లాజిక్ కొడితే నాకు ఇంకా ఫ్రీజ్ అయిపోతా, చేయలేను. నాకు అంత సినిమా అంతా లాజిక్ ఉంటే నేను ఏదైనా చేస్తాను. అండ్ ఈ 2 మూవీస్ లో స్మూచ్ ఉంది, కిస్ సీన్స్ ఉన్నాయి. అవును. సో మీ ఇంట్లో వాళ్ళు చూసారా అవి? అంటే ఏమైనా చూసారు. My mom didn't say anything. Nice. ఏం అనలే, నాతోనేమనలే. అండ్ మీరేదో మేకింగ్ సీన్ కూడా వచ్చినట్టుంది కదా బయట. ఏం అనలేదు మరి నాతో. పర్సనల్ గా అడిగితే ఏమని చెప్తుంది అంటే దే నో ఆల్సో. వీడికి ఏం చెప్పినా విన్నాడు కూడా ఎట్లయినా అని చెప్పి వేస్ట్. ఇలా థింక్ చేస్తుంటారు కదా, థింక్ చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారా? మీకు ఇది అలవాటు ఉంది కాబట్టి. రైటింగ్, స్టోరీ టెల్లింగ్ ఇలా ఆలోచిస్తూ ఉంటారు కదా. ఆలోచిస్తుంటా. రైటింగ్ నేను చేయట్లేదు, చదవడానికే టైం సరిపోవట్లేదు ప్రస్తుతానికి. బట్ ఆలోచిస్తా, థింక్ అ లాట్. ఐ ఆల్వేస్ బీన్. ఎక్కడెక్కడికో లూపులు వెళ్ళిపోతూ ఉంటుందా? కంట్రోల్ చేసుకుంటారా? వెళ్ళిపోతుంది అది అంతే. ఇంకా ఎవరో చెప్పే మళ్ళీ ఏదో బ్యాక్ టు రియాలిటీ వస్తామని. బట్ దే ఆర్ ఆల్ వెరీ రెలెవెంట్ స్టఫ్ అండ్ దే మేక్ ద మ్యాన్ ఐ యామ్, దే మేక్ ద పర్సన్ ఐ యామ్. సో ఇట్స్ కొన్ని విషయాల్లో ఎప్పుడైనా అనిపించింది మరీ నేను ఫిలాసాఫికల్ గా థింక్ చేస్తున్నానేమో ఈ విషయాన్ని, అంతే లైట్ విషయాన్ని కూడా అనిపించిందా? నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐ థింక్ ఇట్స్ చాలా నెసరీ. ఇన్స్టెడ్ నా కోరిక ఏంటంటే ఐ విష్ నేను ఇంకా బుక్స్ చదివి ఇంకా ఐ విష్ ఐ కుడ్ థింక్ మోర్. అండ్ ఎంత ఆలోచిస్తే అంత షార్ప్ ఉంటుంది బ్రెయిన్. సో ఐ థింక్ దట్ ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ అట్ అ
వెరీ గుడ్ నేను త్రివిక్రమ్ గారిని కలిసి ఆయన ఎప్పుడు చదువుతూనే ఉంటాడు ఆయన. అండ్ ఐ టెల్ హిమ్ టైం ఎక్కడ దొరుకుతా అంటే ఇంకా టైం బుక్స్ చదవడానికి టైం ఎందుకు లేదు అదే పని అంటే. ఆయన చూసి నేను ఇంకా ఇంకొంచెం స్పీడ్ పెంచిన చదవడం. త్రివిక్రమ్ నందిని గారి మూవీ దాని గురించి ఏమైనా చెప్తారా కొంచెం? నథింగ్, దే ఆర్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్, విల్ స్టార్ట్ షూటింగ్ సూన్. లైన్ ఏమన్నా తెలుసా? తెలుసు కానీ అది చెప్పకూడదు. మీ క్యారెక్టర్ గురించి కూడా చెప్పకూడదు. సరే, మీ డైరెక్షన్ ఉంటుందా తొందరలో మేబీ? అంటే ఎప్పుడైనా ఇంకా యాక్టింగ్ బోర్ కొడితే ఐ స్టార్ట్ దట్. రైట్ నౌ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బై ద సినిమా ఐఎమ్ డూయింగ్. అంటే ద స్టోరీస్ దట్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు ద్వారకా అయినా ఎట్లా ఆలోచించిండో డైరెక్టర్ నాకు తెలియదు. ఆర్ అర్జున్ రెడ్డి ఆర్ షికారు దట్ ఐఎమ్ షూటింగ్ నౌ, ఐఎమ్ లైక్ మైండ్ బ్లోన్. ఐఎమ్ లైక్ హౌ డిడ్ యూ రైట్ దిస్ మ్యాన్? లైక్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ థాట్, ఈ సీన్ ఎలా రాసావు? సో పీపుల్ ఆర్ లైక్ రైటింగ్ సమ్ క్రేజీ స్టఫ్. నేను రాయలేను అది. సో ఐఎమ్ సో ఐ అడ్మైర్ అండ్ రెస్పెక్ట్ దీస్ సందీప్, రాహుల్, my MSR, Bharat, these guys that I'm working with, I'm in awe of them. So I'm like, for now I'll fulfill my acting duties. ఎప్పుడైనా ఇట్లా ఇంకా డల్ అనిపిస్తుంది, బోర్ ఇదే అవుతుంది అనిపిస్తుంది అంటే I'll direct something. ఇది సెకండ్ మూవీ. థర్డ్ మూవీలో కొంచెం హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ అవి ఉన్నాయి కదా, కొత్తనే చెప్పొచ్చు కదా రియల్ లైఫ్ లో. అంటే ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎలా చేసేవారు? డైరెక్టర్ చెప్పేవాడు? అసలు అనిపించలేదు 2 మూవీస్ లో. రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్? రియల్ లైఫ్ ఆఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్. 27 years man. కానీ లవ్ అంటే నమ్మకం లేదు, మళ్ళీ ఆ ఫిలాసఫికల్ గా ఎక్స్పీరియన్స్ వల్ల అది నాకు చాలా డౌట్లు ఉన్నాయి. క్లియర్, నాకు అంత మెచ్యూరిటీ లేదని నా ఫీలింగ్. వెన్ ఐ బికమ్ మెచ్యూర్ ఇనఫ్ టు అండర్స్టాండ్ అండ్ గ్రాస్ప్ ఇవన్నీ అప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇంకా కొంచెం పిల్లోడ్లా ఆలోచిస్తున్నా. సో నైస్. ఓకే, ఆల్ ద బెస్ట్ మీ మూవీకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాకు కొంచెం టైం ఇచ్చి మాట్లాడినందుకు ఈ బిజీ మూవీ ప్రమోషన్స్ లో. మై ప్లెజర్. మళ్ళీ అర్జున్ రెడ్డి కలుద్దాం. 100%. థ్యాంక్ యూ. బాయ్ హర్షిని. బాయ్. ద్వారకా March 3 రోజు రిలీజ్ అవుతుంది. దాని గురించి ఈరోజు హర్షినితో ఇంటర్వ్యూ జరిగింది. డూ వాచ్ ఇట్ ఆన్ iDream. Congratulations to iDream on crossing 700 million views.